ఇంటికి 4ంటికి లేచి హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వస్తుంది. నాకు ఇక్కడ పండ్ల మార్కెట్ ఒకటి ఏర్పాటు చేయండి, తప్పకుండా హైదరాబాద్ వర్తకులు వచ్చి నా దగ్గర కొనాలి తప్ప నా రైతు హైదరాబాద్ వెళ్లకుండా చూడండి అని చెప్పారు. తప్పకుండా వెంటనే పరిశీలించి కలెక్టర్ గారికి కూడా చెప్పాం. ఏ ప్రాంతంలో బాగుంటది, ఎక్కడ పెడితే ఆ మార్కెట్ కి అవకాశం ఉంటది, అక్కడ కోల్డ్ స్టోరేజ్ పరిస్థితులు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఉంటే పంట పండించినటువంటి రైతు యొక్క పంట నష్టం పోకుండా ఉండాలి. ఆ రకంగా ఇప్పుడు మనకి అకాల వర్షాల వల్ల లేకపోతే కరువుల వల్ల దీని వల్ల వస్తే ఆ రైతులు కూడా ఆదుకోవాలని పంటల బీమాను కూడా ప్రవేశపెట్టాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని అనేక రూపాల్లో రైతులు ఆదుకోవటం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంవత్సర కాలంలో అనేక పథకాలు అమలు చేస్తూనే సుమారు 50,000 కోట్లు వ్యవసాయ రంగం మీద ఖర్చు పెట్టాం. కాబట్టి మీరు కూడా కష్టపడి పంట పండించారు. అందుకని ఇవాళ భారతదేశంలో అత్యధికంగా వరి పండించినటువంటి నా రైతు తెలంగాణ రైతన్న ఈ రోజు నిటారుగా నిలబడి దేశం మీద చేసుకొని చెప్పగలిగేటటువంటి స్థితిలో ఈ రోజు తెలంగాణ ఉంది. అన్ని పంటల్లో కూడా మనమే నెంబర్ 1 ఉండాలి. సీతక్క చెప్పింది, ఒకే పంటతోటో ఒకే వ్యవహారంతోటో ఈ రోజు మన కుటుంబాలు సాగే పరిస్థితి లేదు. అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. మన తాతదండ్రులు పండించినట్టుగా ఏదో మామూలు పంటలు పండిస్తే మన ఖర్చులకై సరిపోయేటట్లు లేవు. కాబట్టి దయచేసి ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ మంచి పంటలు జరుగుతున్నాయి, ఏ ఆదాయం వస్తుంది, ఏ పంట పండిస్తే మన కుటుంబం స్థిరంగా నిలబడగలుగుద్ది, ఆ కుటుంబం బిడ్డను చదివించుకోగలుగుద్ది, ఆ బిడ్డ చదువుకుంటే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏంటో మీరు చదువుకున్న కుటుంబాలను మీరు చూస్తున్నారు. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారి తాత చట్టం నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల సంక్షేమానికి మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిగి అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎప్పుడు కూడా పండగలా ఉండాలి. పండగలా ఉంటేనే ప్రతి ఇల్లు కూడా సంతోషంగా ఉంటది. అందరం గవర్నమెంట్ ఉద్యోగాల కంటే కానీ వ్యవసాయం కూడా ఒక గొప్ప శాస్త్రవేత్తలు చేసేటువంటి పని. ఏ కాలంలో ఏ పంటకు ఎలాంటి మందులు వాడాలి, ఎప్పుడు నీళ్లు కట్టాలి, ఎప్పుడు ఎలాంటి ఎరువులు వేయాలి, ఏ టైంలో దాన్ని మళ్ళీ మార్కెట్ కు తరలించాలి, ఇది ఒక గొప్ప శాస్త్రవేత్తలు చేసే పనిలాగా ఇవాళ మా రైతన్నలు వ్యవసాయ శాస్త్రవేత్తలుగా మీరు ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి గారికి గాని మాకు గాని మరి వ్యవసాయాన్ని ఆదుకోవాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, రైతన్నలను ఆదుకోవాలని ఇవాళ రైతుల కోసం ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈనాటి మన ప్రభుత్వం. అదే విధంగా ఇంకా కొంతమందికి రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో రకరకాల సమస్యలున్నాయి. కొన్ని టెక్నికల్ గా ఉండొచ్చు, కొన్ని గత ప్రభుత్వం మాఫీ చేయకపోవడం మూలంగా 20-30 లక్షల మంది రైతులై అట్లా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. గతంలో వాళ్ళ ఎవరి కూడా మాఫీ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ అలాంటి వాటికి కూడా మన ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు సానుకూలమైనటువంటి దృక్పథంతో ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడికి మా అక్కలు చాలా మంది వచ్చిండ్రు. ఇవాళ ఆడకూతుర్లకు పెద్దపీట వేసేది గవర్నమెంట్, మన గవర్నమెంట్. ప్రభుత్వం రాగానే ఉచితంగా పేదింటి బిడ్డలు, ఆడబిడ్డలు ఎక్కే బస్సును ఫ్రీ చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే ఫ్రీ బస్ అన్నామో బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకొని వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళ ఆడోళ్ళు ఒక బస్సులలో ఉంటే కలిసి ఉండరు.